మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హర్ష సార్, 5 కాదు 10 కాదు 50,000. ఎప్పుడు ఇలా కాలేదు. ఇదంతా ఎలా జరిగిందో అర్థమే కావడం లేదు. ఛాన్స్ దొరికింది కదా అని 50,000 నొక్కిపోయాడలుడు అడ్డంగా దొరికిపోయాడు. సారు, ఎవరెన్ని చెప్పినా కూడా మేం మాత్రం నమ్మం. అవును, మేం నమ్మం. నేను కూడా నమ్మలేకున్నాను సార్. అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఈ క్వారీ యజమానిగా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఎలా ఎండలు మండిపోతున్నాయి. దాహంతో నాలుక ఎండిపోతుంది. తల తిరిగిపోతోంది. కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి. డ్రైవర్, కారు ఆపు. అయ్యో, వడదెబ్బ తగిలినట్టుంది. పెద్దాయన ఏమైంది? చాచా, చాచా, డ్రైవర్, కారులో వాటర్ బాటిల్ ఉంది, తీసుకురా. అలాగేనమ్మా. చాచా, చాచా, త్వరగా రా. వస్తున్నానమ్మా. కొన్ని నీళ్లు ఆయన మొహం మీద కొట్టు. కొట్టు. చాచా, వాటర్ తాగించు. కొన్ని నీళ్లు తాగు చాచా. ఎవరు చాచా? ఎక్కడుంటారు మీరు? నా పేరు రహీం. టీ కొట్టు సెంటర్ దగ్గర ఉంటాను. అయ్యో, బాగా నీరసంగా ఉన్నట్టున్నారు. పర్వాలేదమ్మా, శుక్రియా. నేను వెళ్ళగలను. అయ్యో, ఎలా వెళ్తారండి మీరు? లేవలేకుండా ఉన్నారు. మా కారులో మీరు వెళ్లాల్సిన చోట డ్రాప్ చేస్తాము. లేవండి. ఎందుకమ్మా శ్రమ? ఇందులో శ్రమేముంది చాచా? ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? ఇంకేం మాట్లాడకండి. ఆ ఖుదా నిన్ను చల్లగా చూడాలి తల్లి. చాచా, మీకెవరూ లేరా? లేకే అమ్మా, నా బేటా ఉన్నాడు. ఈ పాటికి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే పదండి. డ్రైవర్, పట్టు. రహీం చాచా సరుకులు తెస్తానని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటో. రహీం బాయ్, రహీం బాయ్. చాచా లేడు. కిరాణా కొట్టు నుంచి సరుకులు తేవడానికి వెళ్ళాడు. కానీ ఇంకా రాకపోవడం ఏంటి? నాకు తెలీదు, అందుకే చూస్తున్నాను. ఎండ మండిపోతోంది.
ఇప్పటిదాకా రాకుండా ఏం చేస్తున్నట్టు? ఒరేయ్, ఎందుకైనా మంచిది నువ్వు ఆ కిరాణా షాప్ దాకా వెళ్ళి చూసిరా. సరే. ఇంకా కష్టపడొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఈ రహీం భాయ్ విననే వినడు. ఏం మనిషో ఏంటో. రహీం భాయ్, ఏమైంది? కూర్చో. ఏమైంది రహీం భాయ్? రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే మా కారులో తీసుకొచ్చాము. రహీం భాయ్, ఇంత ఎండలో కాళ్ళు ఇడ్చుకుంటూ బయటికి వెళ్ళడం ఎందుకు? కొట్టులో సరుకులైపోతే వెళ్ళాను జాన్బాయ్. గొప్ప పనే చేశావు. సమయానికి ఒక దేవతలాగా ఆవిడొచ్చి చూసి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? మీరు పెద్ద ఆయనకి ఏమవుతారు? చిన్నప్పటి నుంచి మేం దోస్తులమమ్మా. మా రహీం భాయ్ని కాపాడి ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. అయ్యో, అదేం వద్దు. మన కళ్ళ ముందు ఎవరైనా కష్టంలో ఉంటే కనీసం చేయాల్సిన సాయం కూడా చేయలేకపోతే మనం మనుషులం ఎలా అవుతాం? మా రహీం భాయ్ కూడా ఎప్పుడూ ఇదే మాట అంటాడమ్మా. చూడండి, మీరు తన ఫ్రెండు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆయన ఆరోగ్యం అంత బాగున్నట్టు లేదు. ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. కావలసిన టెస్టులన్నీ చేయించండి. అలాగేనమ్మా. ఇదిగోండి, ఇవి ఖర్చులకు ఉంచండి. వద్దమ్మా, నువ్వు చేసిన ఈ సహాయమే ఎక్కువ. ప్లీజ్ కాదనకండి. మీ కూతురే అభిమానంతో ఇస్తుంది అనుకోండి. తీసుకోండి. ఏమన్నావు తల్లి? కూతురా? ఏ చాచా, మీకు కూతుళ్ళు లేరా? మా రహీం భాయ్కి వెనక ముందు కూడా ఎవరూ లేరమ్మా. ఒంటరోడు, ఒక్కడే ఈ టీ కొట్టును నడుపుకుంటూ బతికేస్తున్నాడు. మరి చాచా ఒక్కరే ఉంటే తనని ఎవరు చూసుకుంటారు? అయిన వాళ్ళు ఎవరూ లేకపోయినా నాకున్నది దోస్తులే తల్లి. ఆ అల్లా దయ వల్ల ఇప్పుడు మావాడే తోడుగా వచ్చాడు. సరే, ఇక నేను బయలుదేరుతాను. చాచా, మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమ్మా. వస్తానండి. రహీం భాయ్, ఆవిడెవరో చాలా మంచిదిలా ఉంది. అవును, అంత మంచి మనసున్న ఆ తల్లికి అల్లా అంతా మంచే చేస్తాడు. నువ్వా? నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా నాన్న పంపిస్తే వచ్చాను. మీ నాన్న? ఎవరు? మీ ఇంట్లో పనిచేస్తారే లక్ష్మయ్య, మా ఊళ్ళమ్మ, వాళ్ళ కొడుకుని నేను. ఓ, ఆ బీటెక్కువి నువ్వేనా? నేనే మేడం. అబ్బా, ఆ రోజు ఆటోలో అంత ఫైర్ అయిపోయి అయ్యో,
ఇప్పుడేమో కూల్గా మేడం అంటున్నావా? అయినా ఇంట్లో ఎవరు లేనప్పుడు రావడానికి నీకెంత ధైర్యం? అయ్యో, నేను కావాలని రాలేదండి. మా నాన్న ఈ కిరాణా ఐటమ్స్ని ఇంట్లో పెట్టరమ్మంటే వచ్చాను. హా, వచ్చి నేను డాన్స్ చేస్తుంటే మొత్తం చూసేసావా? అయ్యో లేదు మేడం, కొంచెమే చూశాను. కొంచెమే అయితే తప్పు కదా? తప్పే మేడం. ఆ రోజు తప్పుకి ఈ రోజు తప్పుకి మా అన్నయ్యతో చెప్పి నీకు డబుల్ పనిష్మెంట్ ఇప్పిస్తాను. అయ్యో వద్దు మేడం, ప్లీజ్ మేడం. ఏంటి ప్లీజు? ఇంత గుడ్లేసుకొని అప్పుడు ఇప్పుడు అదే దొంగ చూపు. సారీ మేడం, ఇంకెప్పుడు చూడను. నమ్మకం ఏంటి? ఒంటరిగా నేను ఇంత క్రేజీగా డాన్స్ చేస్తున్నట్టు నువ్వెవరికి చెప్పవని గ్యారెంటీ ఏంటి? మీ మీద ఒట్టు మేడం. అంటే నువ్వు నోరు జారి ఎవరికైనా చెప్తే నేను పైకి పోవాలనా? నా ఉద్దేశం అది కాదు మేడం. ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను. ఏంటి డామ్ సీరియస్. మా అన్నయ్యకి గాని వదినకు గాని జరిగింది చెప్పాను. ఇక నీ పని జింతాకు చితాచితానే. ఆ బ్యాగ్ అక్కడ పెట్టు. స్టాప్. నేను వెళ్ళమన్నానా? బ్యాగ్ అక్కడ పెట్టమన్నాను. అంటే రావడం వెళ్ళిపోవడం అంతా నీ ఇష్టమేనా? నేనెవరో తెలుసా? తెలుసు. ఓ, అయితే నా గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసే వచ్చావా? ఏంటా తల అడ్డంగా ఊపడం? అర్థమైంది. ఇది నువ్వు ఇలా ఉంటేనే నేను సైలెంట్ గా ఉండేది. అంతేకాదు, ఇక మీదట నువ్వు నేనేం చెప్పినా చేయాలి. గుడ్. పైకొస్తావు, వెళ్ళు. మంచి పిరిగొడ్డు. ఇక మీదట నాకు ఫుల్ టైం పాస్. ఈ టైంలో నువ్వు ఉండాల్సింది క్వారీలో కదా, రోడ్డు మీద ఏం చేస్తున్నావు? క్వారీలో నుంచి నన్ను పంపించేశారుగా. ఏం జరిగింది? దొంగతనం. అక్కడ 50,000 పోతే అవి నా టిఫిన్ సంచిలోనే దొరికాయని దొంగ వెధవాన్ని తిట్టారు, బయటికి గెంటేశారు. అర్థమైంది. చూడ్డానికి నువ్వు మంచోడ్లాగే కనిపిస్తావు. మరి ఇలాంటి పని ఎందుకు చేసావు? నేను చేయలేదు సార్, నేను దొంగని కాదు. ఆ డబ్బు నా సంచిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. అంటే నిజంగా నువ్వు ఏ తప్పు చేయలేదంటావు? ఒట్టు సార్, గుళ్ళో ఆ శివయ్య మీద ఒట్టు. కావాలంటే నన్ను తిట్టండి, నా మీద కోపం ఉంటే కొట్టండి, పనిలో నుంచి తీసేసినా పర్వాలేదు. నన్ను దొంగని మాత్రం అనకండి దయచేసి. రా, కారెక్కు. ఎక్కడికి? పోలీసుల దగ్గరకా? భయపడకు, నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పడం లేదని నాకు అర్థమైంది. కారెక్కు, రా. చల్లటి నీళ్లు. దాహం తీరిందా? నాకే ఇంకా అదృష్టం కలగడం లేదు. అబ్బా, ఏం చూపే నీది. కత్తిలాంటి నీకు సుర్రుమని ఆ చూపే అందం. ఛీ, ఏంటా తొందర? ఆగు, కులాసాగా కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా.
నాకు కూలి డబ్బులు ఇచ్చేది పని చేయడానికి, సొల్లు కబులు చెప్పడానికి కాదు. అబ్బా, తోక తొక్కిన త్రాచులాగా అలా కస్సుమంటావేంటే? ఈ బాబురావు లెవలేంటో నీకింకా అర్థం కాలేదా? నీ కుళ్ళు బుద్ధి గురించి నాకు పూర్తిగా అర్థమైంది. మరింకా ముసుగులో గుద్దులాట దేనికి మళ్ళీ? డైరెక్ట్గానే మాట్లాడుకుందాం. నువ్వు రాసుకు పుసుకు తిరిగి ఆ క్లీనర్ గాడిని పనిలోంచి ఎలా వెళ్ళగొట్టానో తెలిసింది కదా. ఇప్పటికైనా నా మాట విను. ఛీ దుర్మార్గుడా, అది నా కంఠంలో ప్రాణముండగా జరగదు. ఏంటే తెగ నీలుగుతున్నావు? ఇప్పటిదాకా నీకు ఆ క్లీనర్ గాడు తోడుగా ఉండేవాడు, మరిప్పుడు నిన్ను ఎవరు కాపాడతారే? ఛీ ఆపు. నిజంగానే ఆ దేవుడుంటే నన్ను కాపాడడానికి నా కోసం తప్పకుండా వస్తాడు. అసంభవం. ఆ క్లీనర్ గాడు మళ్ళీ ఇక్కడికి అడుగు పెట్టనేలేడు. అల్లుడు, తను ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. అందుకే మళ్ళీ పనిలో పెట్టాలని తీసుకొచ్చాను. నా నిజాయితీని మీరు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అండి. ఏం సారు, నిజంగా మీరు దేవుడు. మళ్ళీ ఏంటిది? లే, ముందు నేను చెప్పేది విను. లే. నిజంగా చెప్తున్నాను సారు, ఇవాళ మీరు మనుషుల్లో ఉన్న నమ్మకాన్ని బ్రతికించారు. ఈ లోకంలో ఇంకా మంచితనం పోలేదని నిరూపించారు. చూడండి, నేను సాక్ష్యాలను కాదు, మానవత్వాన్ని నమ్ముతాను. అది కాదలుడు. ప్లీజ్ దయచేసి ఇంకేం చెప్పొద్దు. ఈ క్వారీ యజమానిగా ఇది నా నిర్ణయం. దట్స్ ఇట్. హర్షబాబుకి జై, హర్షబాబుకి జై, హర్షబాబుకి జై, హర్షబాబుకి జై. పదండి, మన పనిలోకి వెళ్ళిపోదాం. చెల్ చెల్, మనకింకా ఎలాంటి భయం లేదు. ఆడుతూ పాడుతూ పని చేసుకుందాం. ఏమండి, ఉగాది పండగ ప్రతి ఏడాది వచ్చేదైనా ఈసారి మాత్రం ఎంతో ప్రత్యేకం అనిపిస్తుంది. అవును పార్వతి, రైలు ప్రమాదంలో గల్లంతైపోయిందనుకుని ఎంతగానో బాధపడుతుంటే మన కోడలు క్షేమంగా తిరిగొచ్చింది. మన మాధవికి పండగలన్నీ పద్ధతిగా జరిపించడం అంటే ఇష్టం అండి. ఈ పాటికి పూజకి ఏర్పాట్లు చేసుంటుంది. పద పద. పదండి. అమ్మా, నువ్వు ఇచ్చిన కొత్త డ్రెస్ వేసుకున్నాను, బాగుందా? పిచ్చి కన్నా పెద్దోడు అవుతున్నావు. ఇంకా నీకు సరిగ్గా డ్రెస్ వేసుకోవడం రాకపోతే ఎలా? అన్నీ సరిచేయడానికి మా అమ్మ ఉందిగా. పండగ పూట మీ అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసమైనా నేను చాలా సంతోషంగా ఉన్నట్టు నటించాలి. అమ్మ పెడుతుందిలే. సరే దా. వదినా, ఈ కొత్త బట్టల్లో నేనెలా ఉన్నాను? పెళ్లి కూతురులా ఉన్నావు. ఛీ, పో వదినా.
మామయ్య విష్ యూ హ్యాపీ ఉగాది. నందిని, నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఈ రోజు మొట్టమొదటి అచ్చ తెలుగు పండగ. అందుకే ఉగాది పండుగ శుభాకాంక్షలు అని చెప్పాలి. అంటే విషెస్ ఎలా చెప్పినా మీనింగ్ అదే కదా బావా? మీనింగ్ ఒకటే. ఇప్పుడు అన్నావే బావా అని, అలా పిలిస్తే మనోళ్ళు అనిపిస్తుంది. అదే అక్క మొగుడు అన్నావనుకో, దూరం పెరుగుతుంది కదా. మన భాషని ఆదరించి మన ఆచారాలని సాంప్రదాయాలని పాటిస్తేనే మన సంస్కృతి అనేది కలకాలం వర్ధిల్లుతుంది. కరెక్ట్. అమ్మా మాధవి, మేమందరం రెడీ. అత్తయ్య, పూజ చేసి అందరికి ఇప్పుడే ఉగాది పచ్చడి తీసుకొస్తాను. మ్మ్. డాడ్, ఇది వరకు లేదు. ఈ మధ్య ఛాన్స్ దొరికితే చాలు మన మీద మాటల బాణాలు విసురుతుంది. అవునవును, ఆటం బాంబులు వేసే సత్తా ఉన్న మనకి తుప్పు పట్టిన బాణాలు వేస్తే భయమా ఏంటి? భగవంతుడా, ఈ పండగ పూట ఇలా నీ ముందు పూజ చేయాల్సింది ఈ ఇంటి కోడలు మాధవి. ఎలాగైనా మాధవిని మళ్ళీ రప్పించు. తప్పనిసరిగా నేను ఆడుతున్న ఈ నాటకాన్ని మన్నించు. ఈ పర్వదినాన మనమే తనకి పేరు పెడదాం. మంచి ఆలోచన. ఏం పేరు పెడితే బాగుంటుందో అది కూడా నువ్వే చెప్పు శాస్త్రి. ఆ శివయ్యకి నమ్మిన బంటులాగా ఎప్పుడు గుడి చుట్టూనే తిరుగుతాడు. అందుకే తనకి శివ అని పేరు పెడదాం.